అమ్మవారు వచ్చిన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం తెలుసో తెలియకో జాగ్రత్త పడలేదు లేదా పడిన మిగతా కారణాల వలన అమ్మవారు వచ్చింది అనుకుందాం. అయితే వచ్చినటువంటి పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అమ్మవారు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి మొదట్లో ఎక్కడో చేతి మీదో కంటి దగ్గరో ఎక్కడో శరీరంలో ఏదో భాగంలో 1, 2 పొక్కులు మాత్రమే వస్తాయి. తెలియక పిల్లలు చిరిపేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఏదోలే వేడిపొక్కులు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక 2, 3 గంటల్లో మొత్తం శరీరం అంతా కూడా పొక్కేస్తుంది. అలా వచ్చిన తర్వాత అయ్యో అమ్మవారు అయింది కదా అని భయపడుతూ ఉంటారు. తర్వాత అమ్మవారు కదా అని చెప్పేసి కొంతమంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరు. కానీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎక్కడ కూడా మనకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు అనేటువంటి విషయం కనిపించదు. అది ఒక మూఢ నమ్మకం మాత్రమే. మనకి శాస్త్రం కూడా ఏం చెప్తోంది? పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే తశాంతి ఔషధై జపదాన హోమసురార్చనై అంటోంది. ఔషధై అనేటువంటి విషయాన్ని కూడా చెప్తోంది. ఔషధం స్వీకరించాలి అని కూడా చెప్తోంది. అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇప్పటిలాగా అలోపతి డాక్టర్లు ఇంజక్షన్లు మందులు కాకుండా ఆయుర్వేద వైద్యాన్ని వాడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి దానికి సరిపోయినటువంటి వైద్యాన్ని వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే మొట్టమొదటికి పొక్కులు రాగానే వాటిని చిరిపేయటం లాంటివి చేయకండి. నిజంగానే అవి ఎలాంటి పొక్కులు అని 1 గంట 2 గంటలు చూసారంటే మీకు వెంటనే తెలిసిపోతుంది. ఒళ్ళంతా ఎక్కడో ఒక దగ్గరంతా కూడా పొక్కిపోతూ ఉంటుంది. అలాంటి పిల్లలకి మీరు తెల్లని వస్త్రాలు, మెత్తగా ఉండేటువంటి పరుపు, వేరే రోజు పడుకునేటువంటి మంచంలో కాకుండా వాళ్ళకి వేరే పక్క ఏర్పాటు చేసి మెత్తగా ఉండేలాగా ఆ మెత్తటి పరుపు మీద కానీ లేదా బొంత మీద కానీ లేలేతగా ఉండేటువంటి వేప ఆకునంతా పరిచి దాని మీద మరొక తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద పడుకోబెట్టండి. ఆ తర్వాత వీలైతే గంధ లేపనం చేస్తే చాలా మంచిది. చందనం మనకి బయట దొరుకుతూ ఉంటుంది. పచ్చకర్పూరము, చందనము ఇలాంటి వాటితో ఆ పొక్కుల మీద అంటే అవి చిరిపిపోకుండా వాటి మీద వాటి చుట్టూ కూడా ఇలాంటి గంధము, తర్వాత పచ్చకర్పూరం లాంటివంతా కూడా రాచేస్తే చల్లగా ఉంటుంది. ఏదైనా ఒక పొక్కు పగిలినా కూడా మంట లేవకుండా ఉంటుంది వాళ్ళకి. తర్వాత కింద వేపాకు ఉండటం వలన, ఆ వాసన రావటం వలన వాటికి ఉండేటువంటి బ్యాక్టీరియా అంతా కూడా పోయేటువంటి అవకాశం, మరి ఇంకా కూడా లోపలి భాగాల్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి పెట్టేది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, తగిన మందులు వాడండి. దానికి తోడు ఏమిటంటే ఆ పొక్కులన్నీ పోయే వరకు స్నానం మాత్రం చేయించకండి. ఎందుకంటే ఆ స్నానం చేసినప్పుడు తడి ఎక్కడైనా ఉండి ఏ పొక్కైనా చిరిపిపోతే అక్కడ నీరు అవన్నీ కలిసి కూడా మరి ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. స్నానం చేయించకుండా తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుస్తూ ఉండటం, రోజు బట్టలు మారుస్తూ ఉండటం. వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా ఇలాంటివి పెట్టాలి. నూనెతో చేసినటువంటివి కానీ, వేపుళ్ళు కానీ కాకుండా పెసరపప్పుతో చేసినవి, తర్వాత మజ్జిగతో ఉన్నటువంటివి, చల్లగా ఉన్నటువంటి పదార్థాలు, వేడి చెయ్యనటువంటి పదార్థాలు అలాంటివి మాత్రమే వాళ్ళకి ఆహారంగా పెడుతూ ఉండాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గర మాత్రం పర్యవేక్షణకి తీసుకెళ్ళాలి. 2, 3 పొక్కులు వచ్చాయి అంటే మాత్రం పిల్లల్ని బయటికి వెళ్ళి మిగతా పిల్లలతో కలవకుండా చూడండి. ఎందుకంటే ఇది తప్పనిసరిగా ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా ఎవరికైనా ఇలాంటివి వచ్చాయంటే ఇక స్కూల్కి రానివ్వకండి, పిల్లల్ని ఇంట్లోనే పెట్టండి, అది తగ్గిన తర్వాత రమ్మని చెప్పేసి స్కూళ్ళల్లో టీచర్లు కూడా చెప్తూ ఉంటారు. అందుకని మీ ఇంట్లో ఉండేటువంటి మిగతా పిల్లలతో కానీ, మీ చుట్టాల పిల్లలతో కానీ, పక్కన ఆడుకునేటువంటి పిల్లలతో కానీ వీళ్ళని కలవనీయకుండా ఉంటే మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది తగ్గిన తర్వాత డాక్టర్ ఆ పొక్కులన్నీ మాడిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేయించండి. గోరువెచ్చని నీళ్లతో, గంధం కలిపినటువంటి నీళ్లతో చక్కగా స్నానం చేయించి ఒళ్ళు అద్దటం. వాడికి ఆ చల్లగా ఉండేటువంటి పౌడర్లు చాలా దొరుకుతాయి, అలాంటి పౌడర్లన్నీ వేయటం, కాటన్ వస్త్రాలకు కట్టడం. తర్వాత తేలిగ్గా అరిగేటువంటి ఆహారం లోపల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు పైకే కనిపిస్తాయి కానీ లోపలి భాగంలో కూడా అవుతూ ఉంటాయి. అలా లోపలి భాగంలో అవ్వకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.